హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మ్యాంగో సాగు. వాటికి కావాల్సినవి ఏంటంటే, ముందు మామిడికాయని శుభ్రంగా కడిగి తొక్క తీసుకుని ముక్కలు చేసుకుని పక్క పెట్టుకోనండి. అలాగే మిల్క్ మేడ్ తీసుకోవాలి, మనకు ఒక 2 స్పూన్లు సరిపోతుంది. అలాగే సగ్గుబియ్యం అండి, మిల్క్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి మిక్సీలో వేసుకుందాము. ఇందులో సగం ముక్కలు వేసుకున్నాం కదా, మిగిలినవి పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఇందులో కొంచెం మిల్క్ పోసుకుందాము. మిల్క్ పోసుకుంటే స్మూత్ లాగా చేసుకుందాము. మనం ఇలా పట్టేసుకుందాం కదా, ఇందులో మిల్క్ మీడ్ వేసుకుందామండి. ఒక 2 నుంచి 3 స్పూన్లు వేసుకుందాము, స్వీట్ని బట్టి. ఇప్పుడు మళ్ళీ ఇందులో కసిని మిల్క్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇది పట్టేసుకున్నాం కదా, దీన్ని ఒక గిన్నెలో పోసుకుందాం. మనం గిన్నెలో పోసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదా మనం ఇది. ఇప్పుడు ఇందులో మనం సగ్గుబియ్యం వేసుకుందాము. ఉడికించిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవి ఒక గంట కానీ అరగంట కానీ ముందుగానే నానబెట్టుకొని ఉడికించుకోవాలండి. వేసుకున్నాం కదా, అంతా ఒకసారి కలుపుకుందాము కలిసేలాగా. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్గా మ్యాంగో సాగు. మనం చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పలుసగా కావాలంటే కూడా మనం పలుసగాను చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఎలాగంటే అలాగ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా కూల్గా ఆర్డర్ చేస్తారు. చూసారు కదా, ఇలాగనమాట. ఇందులో ఇంకా మనకి ఎక్కువగా ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యాంగో ఒకటే ఉంది కాబట్టి మ్యాంగోతోనే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఫ్రూట్స్ ఏమేమి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలనేది. ఇలాగ ఉంటుంది అన్నమాట. సగ్గుబియ్యం కూడా మనం ఎంతగా తినగలిగితే అంత, 2 స్పూన్లే కదా, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఇది కూడా సగ్గుబియ్యం కూడా వేసుకున్నాం, కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం, కొంచెం కూల్గా ఉండడానికి. ఇప్పుడే మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాం, చాలా కూల్గా ఉంటుంది. లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగేయచ్చు. ఇలాగే తాగేయచ్చు, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తాగుతారని కూల్గా మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను గ్లాసులో అయితే పోసేసుకుందాము. ఈ సమ్మర్ అంతా కూల్గా హాయిగా మన నచ్చిన విధంగా దీంట్లో ఫ్రూట్స్ వేసుకొని చక్కగా తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మిల్క్ మేడ్ స్వీట్ సరిపోతుందండి, పంచదార కూడా కలుపుకోవచ్చు. ఓకేనా. పైన కొన్ని చిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు ఇలాగా వేసుకుంటే పిల్లలకి వేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి, మరికొద్ది మందికి హెల్ప్ అవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.